హలో వ్యూయర్స్, వెల్కమ్ టు తాళ రుచులు. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజైతే ఎంతో టేస్టీగా మనకి పన్నీర్ కర్రీ లేదా వేరే ఏ కర్రీస్ అయినా కూడా లెఫ్ట్ ఓవర్ కర్రీస్ ఉంటే టేస్టీగా వాటితో రోల్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేనైతే ఇక్కడ పన్నీర్ కర్రీతో చూపిస్తున్నాను అనమాట. పన్నీర్ కర్రీ మాకైతే లెఫ్ట్ ఓవర్ కర్రీ ఉంది. సో దాంతో రోల్స్ ఎలా చేసుకోవాలో చూస్తున్నాము. ఇప్పుడైతే ముందుగా గోధుమ పిండి తీసుకొని అందులోకి కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా అయితే కలుపుకోవాలన్నమాట. నేను ఇక్కడ 2 టీ గ్లాసుల గోధుమ పిండి వరకు తీసుకున్నాను. దీన్ని అయితే చపాతీ ముద్దలాగా మరీ గట్టిగా కాకుండా, అలాగే మరీ జ్యూసీగా కాకుండా కొంచెం అలా మనకు వేలు పెడితే లోపలికి వెళ్ళేలా ఉండాలి. అంత మెత్తగా మనమైతే ముద్దను కలుపుకోవాలన్నమాట. సో ముద్ద అంతా రెడీ అయిపోయాక కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకాసేపు ఆ ముద్దను నానబెడితే మనకి ఆ రోల్ అన్నది మెత్తగా టేస్టీగా బాగుంటుంది. సో ఇక్కడ చూపిస్తున్న వెజ్జీస్ ఉన్నాయి కదండి, క్యారెట్స్, ఆనియన్స్, క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీస్. సో వాటితో నేనైతే కర్రీ చేసేసుకున్నాను అనమాట. ఇది ఆల్రెడీ లెఫ్ట్ ఓవర్ కర్రీ కాబట్టి చూపించట్లేదు నేను పెద్దగా. సో అవి అయితే కొంచెం ఆయిల్ వేసుకుని కొద్దిగా తడక వేసుకుని పన్నీర్ పీసెస్ వేసేసుకొని కొంచెం కసూరి మేతి అండ్ స్పైసెస్ అన్నీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాము. బాగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవి ఒక 50 to 60% కుక్ అయితే సరిపోద్ది అన్నమాట. అలాంటప్పుడే మనకి రోల్లో తింటున్నప్పుడు క్రిస్పీగా బాగుంటాయి. ఇప్పుడైతే చపాతీ ముద్ద ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాం కదా, వాటిని అయితే ఉండలు చేసుకొని చూపిస్తున్న విధంగా చపాతీలు రౌండ్గా చేసేసుకుని మనమైతే పెనం మీద పెట్టుకొని 2 వైపులా కూడా కాల్చేసుకోవడం అన్నమాట. సో ఎంత నానితే అంత టేస్టీగా ఉంటాయి. చపాతీలైనా రోల్స్ అయినా ఏవైనా కూడా పిండి అన్నది కొంచెం నానాలన్నమాట. అలా అని చెప్పి మరి గంటల సేపు నానబెట్టేయకండి. అంత గోధుమ పిండి ఎక్కువసేపు నానితే అంత మంచిది కాదు. సో ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానితే సరిపోతుంది అన్నమాట. సో 2 వైపులా కూడా ఆ రోల్స్ని మనమైతే కాల్చేసుకొని ప్లేట్లోకి తీసుకుని పెట్టేసుకొని, ఇప్పుడు ఏ కర్రీ మిగిలినా కూడా మనం ఇలా రోల్స్ చేసుకుని తినేయచ్చు అని చెప్పాను కదా. సో ఇందులో మెయిన్ ఏంటంటే పెరుగండి. నేను ఎలాంటి చీజ్ కానీ ఏమీ వాడట్లేదు, ఫ్రెష్గా ఉన్న గడ్డ పెరుగు వాడుతున్నాను అంతే. సో ఆ గడ్డ పెరుగు వేసుకొని మనకి కర్రీ పెట్టేసుకుని ఏదైతే లెఫ్ట్ ఓవర్ పన్నీర్ కర్రీ ఉందో నేనైతే అది పెట్టేసుకున్నాను అనమాట. దాని మీద పొడగాటి చీల్చుకున్న ఉల్లిపాయలు, అలాగే కొంచెం టమాటా కచ్చపు వేసుకొని రోల్ చేసేసుకొని తినేస్తే వేడివేడిది ఉంటుందండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది అన్నమాట. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, డెఫినెట్గా ఇష్టంగా తింటారు. ఉత్తి చపాతీ కర్రీలా పెడితే తినరు, కానీ ఇలా చేసి పెడితే మాత్రం ఆహా అమ్మ సూపర్ అమ్మ రోజు చెయ్యి అంటూ తినేస్తారు అన్నమాట. సో రెసిపీ నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని అయితే ఎంకరేజ్ చేసేయండి వ్యూయర్స్. తిరిగి మళ్ళీ ఇంకో రెసిపీతో కలుసుకుందాం. బాయ్.